ముఖ్యంగా నిన్న హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో సర్పంచ్లకు చాలా నిధులు ఇచ్చినాము, సుభిక్షంగా గ్రామాలని చాలా బాగుండని మాట్లాడడం జరిగింది. అంతకన్నా శుద్ధ అబద్ధం ఇంకొకటి లేదు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్లందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు, పంచాయతీ సెక్రటరీలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతోమంది మహిళా సర్పంచులు పుస్తెలు అమ్ముకున్నారు. ఇదన్నిటికీ కారణం మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతి నెల 287 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చినాము అని చెప్పడం జరిగింది. 287 కోట్లు కాదు కదా, 287 పైసలు ఇవ్వలేదని సందర్భంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఆనాడు సర్పంచ్లతోని అనేక ఎట్టి పనులు చేయించి మీరు పంచాయతీరాజ్ యాక్టును మార్చి సర్పంచ్లకు వాళ్ళను ఒక కావల్కారుల కన్నా హీనంగా చూసి వాళ్ళతో అనేక పనులు చేయించుకొని బిల్లులు చెల్లించకుండా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఆనాడు సర్పంచులు వాళ్ళు చేసిన పనులకు నిధులు ఇవ్వకుండా వాళ్ళతోని ట్రాక్టర్లు కొనిపించి ట్రాక్టర్లకు లోన్లు వాటి కిస్తులు కట్టకుండా ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీదని తెలియజేస్తా ఉన్నాను. అక్కడ పంచాయతీ పరంగా చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంని అభివృద్ధి చేసిందే మేము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ పార్కులు కానీ శ్మశాన వాటికలు కానీ మొత్తం కూడా మేమే చేసినాం, మా తర్వాతే అని చెప్పి. మరి ఇప్పుడు 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మరి ఈ 15 నెలల్లో మరి గ్రామ స్థాయిలో ఏం అభివృద్ధి జరుగుతుంది? మరి ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికలు అయితే స్థానిక ఎన్నికలు అయితే ఉన్నాయి. మరి ఈ స్థానిక ఎన్నికల తర్వాత అయినా కానీ మరి గ్రామాలని అభివృద్ధి చేసే పరిస్థితిలో ఏమన్నా ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే సంక్షేమానికి ఏదైనా కట్టుబడి ఉండి పనిచేస్తుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. గత 2014కు ముందు గ్రామాల్లో ఒక మంచి వ్యవస్థ, ఆనాడు గాంధీ గారు కలలు కన్నటువంటి వ్యవస్థ గ్రామాల్లో ఉండేది. ఎప్పుడైతే 2014లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా వైకుంఠ ధామాలని, ట్రాక్టర్లని, గ్రామాభివృద్ధి అని ఇలా అనేక రకాలుగా అక్కడ ప్రజలను కావచ్చు, ఆ సర్పంచ్లను కావచ్చు దోచుకొని వాళ్ళతో పనులు చేయించుకొని వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా బిల్లుల కోసం సర్పంచ్లు రోడ్డున పడి భిక్షాటన చేసిన ఘనత మీడియాకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు, అప్పుడున్న సర్పంచ్లకు తెలుసు. వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు కూడా ఇంకా ఇవ్వడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేసి, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఖాళీ చేసి ఎవరికి బిల్లులు చెల్లించకుండా వెళ్ళిన ఈ హరీష్ రావు వాళ్ళ ప్రభుత్వం తిరిగి ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వాన్ని ఉన్న నిధులను సమకూర్చుకుంటూ ప్రభుత్వం ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నది. అందులో భాగంగా సర్పంచ్లకు కూడా రాబోయే రోజులలో ఇంకేదైనా పెండింగ్ ఉంటే ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాకుండా తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. తప్పకుండా ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. తప్పకుండా అది ప్రజలకు తెలుసు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే తప్పకుండా గెలుస్తారు. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి అండ్ అదేవిధంగా గ్రామ ప్రజల యొక్క ప్రజా సమస్యల గురించి మరి ఏమన్నా పట్టించుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రామాల్లో ఏదైనా మంచి జరుగుతుందంటే అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. మరి ఇప్పుడు గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే కొంత భాగంలో అంటే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పంటలకి నీళ్లు అందకపోవడం కానీ, ఇప్పుడు గ్రామాలు అంటే అక్కడ మొత్తం కూడా వ్యవసాయ రైతులు ఉంటారు, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేటటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి మరి ఈ వ్యవసాయం సంబంధించి కానీ మరి ఇప్పుడు ఇట్లాంటి వైద్యం కానీ విద్యకు సంబంధించి కానీ ఇట్లాంటి ఏమన్నా కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అంటారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం? తప్పకుండా ఇప్పుడు మీకు తెలుసు, వాళ్ళు కాళేశ్వరం కట్టి ఆ పనికిరాని కాళేశ్వరాన్ని కట్టి అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయ్యి ఈరోజు అది పగుళ్ళు వచ్చి మొత్తం పాడైపోయింది. దాని ద్వారా లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఈరోజు ఆ కాళేశ్వరం లేకపోయినా కూడా చాలా పెద్ద మొత్తంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు వరిని పండించడం జరిగింది. ఇదన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈరోజు వీళ్ళేదో కాళేశ్వరం కట్టి మేమే చేసినామంటున్నారు, కానీ ఆనాడు కట్టినటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయా లేదా అని నేను అడుగుతాను. ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేయడం తప్పించి ఇంకొకటి ఈ హరీష్ రావు కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులకు కావచ్చు ఇంకొకటి లేదు. అలాగే నేను అసెంబ్లీలో ఇంకో విషయం కూడా మాట్లాడడం జరిగింది. విద్యార్థులకు డైట్ ఛార్జీలు ఇవ్వాలి, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. ఎస్, ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చిందే విద్యార్థులకు కరెక్ట్గా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ హయాంలో కేజీ టు పీజీ అన్నారు, ఎక్కడ ఇచ్చిర్రు మీరు?
విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు, పరీక్షలు నిర్వహించలేకపోయారు. మీరు పరీక్షలు నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది మీ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వమే. అనేక సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయినది మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాను. ఎవరి కోసం లీక్ చేసిండ్రు? మీ పిఏల బంధువుల కోసం, మీ బంధువుల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడుకున్నారు మీరు. అటువంటి మీరు ఈరోజు దొంగనే దొంగ దొంగ అన్నట్టుగా అరిచినట్టున్నది. చేసిన అవినీతి అంతా మీరు, అభివృద్ధికి అడ్డుపడ్డది మీరు, అభివృద్ధిని నాశనం చేసింది మీరు. అటు పంచాయతీ రాజ్లో కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అన్ని రకాలుగా మీరు ఆ రోజు నష్టం చేసి ఈరోజు మళ్ళీ ఏదో నీతులు చెప్పినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తుంది. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ఇప్పుడు మీరు విద్యార్థుల గురించి మాట్లాడారు కదా సార్, ఇప్పుడు మరి విద్యార్థుల గొంతు నొక్కుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడతాం. నథింగ్, అటువంటిది ఎక్కడ జరగదు. ఇప్పుడు ఎవరైనా నిరసన దీక్ష చేయాలంటే ధర్నా చౌక్ ఉండాలి. అటువంటిది ఎత్తేసిన మీరు వాళ్ళ గొంతు మేమెక్కడ నొక్కుతున్నాం చెప్పండి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనేది అటు పార్టీలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ మాజీ మంత్రులు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు కూడా మళ్ళీ కూడా అటు కేసీఆర్ని కలవడం కానీ ఇప్పుడు మన కేటీఆర్తో భేటీ కావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ప్రస్తుత రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు? గతంలో సిఎల్పి నాయకునిగా బట్టి విక్రమార్క గారు ఉన్నప్పుడు సిఎల్పి ఉండొద్దన్న ఉద్దేశంతో, ఒక దళిత నాయకుడు ఉండొద్దన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలను అందరినీ తీసుకుపోయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఈ కల్చర్ స్టార్ట్ చేసింది మీరు కాదని అడుగుతా ఉన్నాం. మీరే కదా ఆనాడు చేసింది. ఈరోజు మళ్ళీ రోడ్డున పడి మొత్తుకుంటే అది ఎవరు నమ్మరు. తప్పకుండా అభివృద్ధి పనుల కోసం కలుస్తున్నారు, వాళ్ళ అవసరాల కోసం కలుస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నది వాళ్ళకు. మీరు చేసిన దుర్మార్గాలను పక్కన పెట్టి అభిమానం ఉన్నది కాబట్టి ఈ రోజు వాళ్ళు వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో మరి వాటిని పూర్తి స్థాయిలో ఎట్లా తిప్పికొడతారు? అటు కేటీఆర్ కానీ లేకుంటే హరీష్ రావు కానీ లేకుంటే ఇటు మొత్తం బయట నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఇష్టానుసారంగా మాట్లాడటం అయితే, విమర్శలు చేయడం అయితే, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అయితే జరుగుతుంది. మరి వాటికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు అనవసరమైన అబద్ధాలు, అనవసరమైన ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తూ ఉన్నారు. ప్రజలు తప్పకుండా ఇవన్నీ గమనిస్తారు. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈరోజు ఏ పథకాలు అమలు చేయకుండా చేసిన ఘనత అది ఈ టీఆర్ఎస్ వాళ్ళది. తిరిగి ఈరోజు కొద్దిగా వాళ్ళు చేసిన అప్పులకు దాదాపు ప్రతి నెల 6,500,000 కోట్ల వడ్డీ కడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు రాబోయే రోజులలో తప్పకుండా అన్ని పథకాలు అమలైతాయి. ఎవరు విమర్శించే పరిస్థితి ముందు ఉండదు.